తిరుమలలో మరోసారి చిరుతపులి సంచారం కనిపిస్తోంది. అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్లు వద్ద 2 చిరుతలు సంచరించినట్లుగా భక్తులు చూసి భయంతో బిగ్గరగా కేకలు వేశారు. తిరుమలలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్లు వద్ద 2 చిరుతలు సంచరిస్తుండగా అటు భక్తులు చూసి భయాందోళనతో కేకలు వేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. అలిపిరి నడకదారిలో అటు చిరుతల సంచారం అయితే మరోసారి కలకలం సృష్టించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ మాదిరి మొత్తం మీద తిరుమలలో మరోసారి చిరుతల సంచారంపై ఇటు భక్తులు ఇటు ఈ అధికారులు పోలీసుల దృష్టి అని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా భక్తులు చాలా భయాభ్రాంతులకు గురైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే అలిపిరి నడక మార్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో జింకల పార్క్ ఇటు ఆంజనేయ స్వామి 7వ మైలు నరసింహస్వామి ఆలయం వద్ద మాత్రమే చిరుతల సంచారం ఉంటుంది. ఎప్పుడు తిరుమలకి దగ్గరగా ఎప్పుడు రాని పరిస్థితి. ముఖ్యంగా ఈ రోజు చూసుకున్నట్లయితే చివరి అలిపిరి నడక మార్గంలో ఉన్నటువంటి చివరి మెట్ అంటే పూర్తిగా జిఎన్సీ టోల్ గేట్ వద్ద ప్రాంతం అనొచ్చు. ముఖ్యంగా ఎప్పుడు అక్కడ జనసంచారం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు అక్కడే షాపులు ఉంటాయి, మరోవైపు అక్కడ కొంతమంది సిబ్బంది కూడా ఉన్న ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా 2 చిరుతలు ఆ ప్రాంతంలో కనపడటంతో భక్తులు భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. అక్కడే ఉన్నటువంటి భక్తులు గట్టిగా కేకలు వేయడంతో అక్కడ నుంచి పులులు 2 పులులు ఆ సమీప అటవీ ప్రాంతంలోకి అయితే పోయిన పరిస్థితి ఉంది. మరోవైపు దానికి సంబంధించి ఆ ప్రాంతంలోనే ఉన్నటువంటి అధికారులు కావచ్చు, మరోవైపు టీటీడీ అటవీ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకొని ఒకవేళ ఆ ప్రాంతంలో ఏదైనా చిరుతలు ఉంటే తలవేసేందుకైతే ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మళ్ళీ ఆ ప్రాంతానికి చేరుకుంటే భక్తులకి కష్టం అని చెప్పేసి దానిపై పూర్తిగా విచారణ చేపట్టిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే అలిపిరి నడక మార్గం చూసుకున్నట్టయితే ఇటు తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్ అది. ఆ ఘాట్ రోడ్ కి సమీపంలో మోకాళ్ళమెట్ట ప్రాంతానికి కూడా భక్తులు ఎక్కువగా ఉంటారు. రాత్రి 10 గంటల వరకు ఈ నడక మార్గంలోనే తిరుమలకి చేసుకుంటూ ఉంటారు. అందువల్ల భక్తుల్ని కూడా అప్రమత్తం చేసినట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా భక్తులు గుంపులుగా వెళ్ళాలి. మరోవైపు ఎక్కడ కూర్చోవద్దు. అడవి ప్రాంతం అంటే లైటింగ్ లేని ప్రాంతాల్లో ఎవరు భక్తులు ఉండద్దు అని చెప్పేసి టీటీడీ విజిలెన్స్ అధికారులు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు భక్తులకి సంబంధించి ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ ప్రాంతంలో చిరుతలు లేకుండా పూర్తి స్థాయిలో కరుణ చేస్తామని చెప్పేసి కూడా అక్కడ విజిలెన్స్ అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ కావచ్చు, టీటీడీ ఫారెస్ట్ పూర్తి స్థాయిలో అక్కడ గస్తీ చేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ ఇంకా చిరుతలు ఉన్నాయనే దానిపై సమీప అటవీ ప్రాంతం ఉన్నటువంటి సుమారు 300 మీటర్ల వరకు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లి అక్కడ పరిశీలిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ భక్తులు భయాందోళనకు గురాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చిరుతలు రానియకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తామని చెప్పి టీటీడీ విజిలెన్స్ అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. మాదిరి. రైట్, థ్యాంక్ యూ సునీల్.